जय बहुजना खबरदार बीसी व्यतिरेकुलारा जय बीसी जय बहुजना एससी बीसी మైనారిటీల ఐక్యత राधाकृष्ण खबरदार 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 एबीएमडी राधाकृष्ण खबरदार 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 एबीएमडी राधाकृष्ण खबरदार 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 आरके खबरदार 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 आरके खबरदार 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 आरके खबरदार खबरदार एससी एसटी बीसी व्यतिरेकुलारा खबरदार खबरदार एससी एसटी बीसी व्यतिरेकुलारा खबरदार बीसी व्यतिरेकुलारा खबरदार 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 बीसी మండలం దూరం నాటి నడు భయ్యా సైడ్ భయ్యా ఆంధ్రజ్యోతి డౌన్ డౌన్ 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 खबरदार बीसी व्यतिरेकुलारा खबरदार बीसी व्यतिरेकुलारा खबरदार जय बीसी जय बीसी जय टीआरपी जय टीआरपी మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి జై बीसी जय बीसी జై बीसी जय बीसी జై बीसी తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ తిన్మార్ మల్లన్న పిలుపు మేరకు ఈరోజు ఎల్బీనగర్ కూడలోని పూలే విగ్రహం దగ్గర ఆంధ్రజ్యోతి పేపర్ను తగలబెట్టడం జరిగింది. మిస్టర్ రాధాకృష్ణ, గత తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా నీ ఛానల్లో పేపర్ ద్వారా వ్యతిరేకంగా వార్తలు రాసినావు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్నటువంటి ఉద్యమము 42% స్థానిక ఎన్నికల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఈ రోజు బహుజన మేధావులందరూ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలను కలుపుకొని ఉద్యమాలు చేస్తుంటే రాధాకృష్ణకు కనిపించట్లేదా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఛానల్ ద్వారా ఎస్సీ ఎస్టీలను బీసీల పైన ఉసిగొలుపుతున్నామా మేము అడుగుతా ఉన్నాం. ఇలానే వ్యవహరిస్తే, ఇలాగని నీ ఛానల్లో కొత్త పలుకు ద్వారా వార్తలు రాస్తే ఈరోజు ఎల్బీనగర్ లో పేపర్ తలగబెట్టాం. కానీ ఇక ఫ్యూచర్ లో నీ ఛానల్లో తగలబెడతామని చెప్పేసి ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నీ పేపర్ నడవలేకుండా, ఆంధ్ర పత్రికలు ముద్రించకుండా, ఆంధ్ర ఛానళ్ళు నడవలేకుండా చేస్తామని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీగా హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. ఆంధ్రజ్యోతి పేపర్ లో ఆర్కే పలుకులని చిలక పలుకులు రాసిండు ఆయన. 42% రిజర్వేషన్ విషయంలో ఏదైతే దళితులు అసంతృప్తిగా ఉన్నారనేసి రాయడం జరిగింది. దానిలో భాగంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు ఈరోజు ఎల్బీనగర్ పూలే విగ్రహం ముందు మరి ఆంధ్రజ్యోతి పేపర్ ను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, మేమంతా కలిసికట్టుగానే ఉన్నాము. 42 రిజర్వేషన్ల విషయంలో కాబట్టి, రాజ్యాధికారంలో భాగంలో కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసికట్టుగానే ఉన్నాము. ఇలా అది తీర్మించుకోలేక ఈ రాధాకృష్ణ అనే వ్యక్తి మా మధ్య చిచ్చులు పెట్టి మమ్మల్ని విడదీయాలనే ప్రయత్నంలో భాగమే ఇది. ఈయన ఆటలు చాలవు. ఖబర్దార్ రాధాకృష్ణ, ఇట్లనే ఇక్కడైనా మారకపోతే నీ ఛానళ్ళని, నీ పేపర్లని తెలంగాణ నుంచి తరిమి కొడతాం. ఇవాళ పేపర్లు తగలబెట్టిన భవిష్యత్తులో నీ ఛానళ్ళని, నీ టీవీ ఛానళ్ళని తగలబెడతామని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఇవాళ మరి దళితులలో గత 70 సంవత్సరాల నుంచి మరి మందకృష్ణ మాదిగ అన్న కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అన్నాడు. మరి ఇది ఆయన కనిపిస్తలేదా? ఇదంతా కుట్రపూరితంగా మమ్మల్ని విడదీయాలనే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నాలు సాగవు. 100% రాబోయే రోజుల్లో 2028లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలం కలిసి మేము మా రాజ్యాధికారం ఏర్పరచుకుంటాం. మా రాజ్యం వస్తుంది. జై బీసీ, జై టీఆర్పీ, జై తిన్మార్ మల్లన్న. రాధాకృష్ణ గారు కొత్త పలుకు అనే దాన్ని దళితులు అసంతృప్తితో ఉన్నారు అనేసి అని అందులో పేపర్ లో రాశారు. మరి ఏ దళితులు అసంతృప్తితో ఉన్నారు? నిజంగానే అసంతృప్తితో ఉన్నారు. ఎందుకున్నారు? ఈడబ్ల్యూఎస్ 7% ఉన్న వాళ్ళు 10% తీసుకోతున్నారని అసంతృప్తితో ఉన్నారు. 42% రిజర్వేషన్ రావట్లేదు బీసీలకని అసంతృప్తితో ఉన్నారు. మొన్న క్యాస్ట్ సెన్సర్ లో లెక్కలు సరిగ్గా చెప్పలేదనేసి అసంతృప్తితో ఉన్నారు. అసలు విషయాలు దాపెట్టేసి
క్వాలిటీ రిజర్వేషన్ రావడం దళితులకు ఇష్టం లేదు అనేసి ఇట్లా తప్పుడు రాతలు రాస్తే టీఆర్పీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. ఖచ్చితంగా ఆర్కే గారు దీనికి సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఇట్లా మేమందరం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరము ఒకటే. మమ్మల్ని ఇంకా విడదీసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. మేము ఇలాంటి రాతలు రాసి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తే ఇంతకు రెట్టింపు చేయాల్సి ఉంటుందని మేము ఈ వేదికగా హెచ్చరిస్తున్నాం.